సాయంత్రం పెళ్ళంటే ఎలాగండి? బాగుంది బాగుంది, అలాగే చేసేయి. ఏమిటది? దూరంగా ఉండి చెప్పా. గుళ్ళో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేసానండమ్మా. సంతోషించాలే, వెళ్ళా. వీళ్ళొకళ్ళు ఈ మోతతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నారు. ఆ బస్సులకి నాకు ఏమీ సంబంధం లేదు, అవి నావి కావు. మీ అబ్బాయికి సీత నుంచి పెళ్లి చేసేదాకా వాళ్ళు ఇలా ఊళ్ళోనే తిరుగుతూ ఉంటున్నారు. రేపు కూడా వాళ్ళు ఇలాగే తిరిగారంటే ఆ మోతకు మాకు పిచ్చెక్కుతుంది. మీ అబ్బాయి పెళ్లి విషయం ఏదో ఆలోచించి త్వరగా చెప్పండి వాళ్ళకి. అలాగే బాబు, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళరండి, బయలుదేరండి. బయలుదేరండి బయలుదేరండి. ఏంటి పెళ్లి కొడుకుని చేస్తున్నారా? బాగుంది. మాట మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద, ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష, బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే ఏమండి, అమ్మాయి ససేవరా ఈ పెళ్లి చేసుకోనంటానండి. పెళ్లి చేసుకోకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఈ పెళ్లి జరిగి తీరాలి. నా మాటకి తిరుగులేదు. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే. అది అలాగా, బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. వినబడలే. బాబు పెళ్లి కొడుకులు, బుద్ధి గడ్డి తిని మీ నలుగురి పట్ల అపచారం చేశాను. మీలో ఎవరికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలో మీరే తేల్చి చెప్పండి. మాలో ఏ ఒక్కరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి మీ నలుగురం ఒప్పుకోమండి. చేస్తే మా నలుగురికి ఇచ్చి చేయండి. అదెలా సాధ్యమవుతుందయ్యా? అది సాధ్యం కాకపోతే మే నలుగురం ఎన్నిక చేసిన మనిషి ఒకతను ఉన్నాడు. అతనికి ఇచ్చి చేస్తే మాలో ఎవ్వరికి ఏ అభ్యంతరం ఉండదు. ఎవరతను? రండి సార్. వస్తున్నా. ఇదిగా మిమ్మల్ని కాదు, ఆయన్ని. ఇతనా? ఎస్, ఇతనికి ఇచ్చి చేయడం ఇష్టం లేకపోతే మీ నలుగురం పేట్ల మీకు కూర్చుంటాం. చెప్పండి త్వరగా. లక్ష్మీపతి గారు, ముహూర్తం టైం అయిపోతుంది. మా సీతమ్మ పెళ్లి మాట ఏమిటి? చెప్పండి. మా స్థానం కూర్చోమంటారా, మా నలుగురిని కూర్చోమంటారా? మా సీతమ్మ పెళ్లి ఇంకా ఆలస్యం చేస్తే బస్సులు తెస్తాం, తెమ్మంటారా? మీ నలుగురం కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? నా చావు నేను చస్తుంటే మధ్యలో నువ్వు ఒకటివి. ఇప్పటికే 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 2 చెవులు కొరుకు తెచ్చావు, కళ్ళజోడు నిలిచావట్లేదు. పో అతలికి. చెప్పండి. మీ నలుగురం పేట్ల మీకు కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? మేము కూర్చోవా? బస్సులు తెమ్మంటారా? అయ్యా బాబు, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. డబ్బు కాల్చపడి నా కూతురి పట్ల అన్యాయం చేశాను. అందుకిదిగో అనుభవిస్తున్నాను. నా భార్య, నా కూతురు నన్నంత మాటలు అన్న తర్వాత వద్దు, నాకు ఆ డబ్బొద్దు, ఆ పాపిష్టి సొమ్ము వద్దు. ఇన్నాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టిందంతా దాన ధర్మాలు చేసేస్తాను. నా కూతురు కొడుకు సుఖపట్టం కంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు. మాస్టరు, ఇవి చేతులు కావు, నన్ను క్షమించండి. రండి మాస్టరు, రండి. మా పద్మను పెళ్లి చేసుకోండి మాస్టరు. కుకుటేశ్వర, రవి, ప్రసాద్, మోహన్, మీరంతా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? పక్కన 2 మనుషులుండగా వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొచ్చుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నెత్తికి సరిగ్గా సరిపోయింది నా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు. నాకు నచ్చడ్డుపడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా చావనురా నీతోటి? వినబడలే. నాకు నత్తి, నీకు బాగుంది, చాలా బాగుంది.
అయ్యా సత్యం గారు నమస్కారం. సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చారు. రండి రండి రండి. ఈ రోజు 30 గుర్తుందనుకుంటాను. గుర్తుంది. ఓడిపోయాను రా. నేను ఓడిపోయాను, ఒప్పేసుకుంటున్నాను. నువ్వే గెలిచావు. కంగ్రాట్స్. ఏమిటో నాకు అరవ పాట వింటున్నట్టుగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం బియ్యంకులం అయ్యాం బావగారు. బావగారా? బావగారు ఏమిటండి? ఈ కృష్ణమూర్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అబ్బాయి. అయ్యయ్యో అలా పడిపోయారేమిటి? ఇదిగో కాసి మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు వద్దు, చల్లటి కూల్ డ్రింక్ తీసుకురండి. మీరేం భయపడకండి, డబ్బు నేను ఇస్తా. మీరు కూల్ డ్రింకు కొనుక్కుని తాగుతారా? అవును బావగారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కలెక్టర్ వెంకట్రావు పిచ్చివాడై స్థిరపడిపోయాడు. లక్ష్మీపతి అన్నమాటకి నిలబడి ఉన్నదంతా దాన ధర్మాలు చేసి కన్ను మూశాడు. 4 ఏళ్ల తర్వాత ఓ రోజున హలో అదేమిటి నాన్న, గాలి రావాలంటే విసునక రూపాలు గాని తల ఊపుతున్నావు ఏమిటి? ఊపితే విసిని కదా చిరిగిపోతుందని. మావా, మళ్ళీ నువ్వు నా కడుపున పుట్టావా?